పొద్దున్నే 2 యాక్సిడెంట్లు. 2 కిలోమీటర్ల దూరంలో అమ్మాయి శవం దొరికింది. 2 యాక్సిడెంట్లు తనే చేశాడని మినిస్టర్ దగ్గర పనిచేసే డ్రైవర్ లొంగిపోవడానికి వచ్చాడు. మినిస్టర్ యాక్సిడెంట్ కేసులో ఇంత కంగారు పడుతున్నాడు. నేను తనింటికి వెళ్ళక ముందే లొంగిపోమని సూరిని ఎందుకు స్టేషన్కి పంపించాడు? ఆ మర్డర్స్ కి ఈ మర్డర్ కి ఏమైనా లింక్ ఉందా? అవినాష్ వాడి ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని వాళ్ళే ఏదైనా చేసి ఉంటారంటావా జడి? ఖచ్చితంగా సంబంధం ఉంది కేడి. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్లాల్సింది మర్డర్ ఛార్జెస్ తో మాత్రమే కాదు, మానభంగం కేసులో కూడా. మానభంగం ఏంటి మేడం? నేను ఈ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. నాకు అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. ఈ అమ్మాయి కాదు, ఆ యాక్సిడెంట్లకు నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా మినిస్టర్ గారు డబ్బులు ఇస్తానంటే చేశాను. మరి యాక్సిడెంట్ చేసింది ఎవరు? వాళ్ళ అబ్బాయి అవినాష్ బాబు చేశారని ఆ కేసులో నన్ను లొంగిపోమ్మన్నారు. ఇదే మాట కోర్టులో చెప్తావా? చెప్తాను మేడం. కిరణ్ మేడం, సూరిని స్టేషన్ కి పంపించు. ఫార్మాలిటీస్ ఫినిష్ చేశాక బాడీని పోస్ట్ మార్టం కి కూడా పంపించు. ఓకే మేడం. అలానే అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. శక్త్యుదయం ఇదమరు